డీటెయిల్ చూస్తే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ దగ్గర తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. అమరవీరుల స్తూపాలను ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహబూబ్ నగర్, సిద్దిపేట్, దమ్మాయిగూడ, జియాగూడ నుంచి వచ్చిన అమరవీరుల కుటుంబ సభ్యులు రాష్ట్ర ఆవిర్భావ వేడుక దినోత్సవంలో జరుగుతున్న పరేడ్ గ్రౌండ్ దగ్గర ధర్నాకు దిగారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అక్రమ్, చెప్పండి, ఇక అమరవీరుల స్తూపాలను ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అక్రమ్? ఇవాళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ వద్ద అయితే సీఎం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం ఎదుట ప్రధాన రహదారిపై అయితే తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు అయితే పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఏదైతే ఎన్నికల హామీ సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాన్ని ఇప్పటికీ 2.5 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలు గడవడానికి చూస్తున్నా ఇప్పటికీ అమలు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే 250 చదరపు గజాల ఇంటి స్థలము నెలకు 25 రూపాయల పెన్షన్ చొప్పున ఇస్తామని రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అమలు చేసుకోవడంతో అయితే పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ అమరవీరులకు సంబంధించిన స్తూపాలు ట్యాంక్ బండ్పై నిర్మించాలని, ప్రతిష్ఠించాలని కూడా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఏదైతే సీఎం కార్యక్రమం జరుగుతున్నప్పుడే ఈ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కొంచెం సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా ఏదైతే ఇప్పటికీ 2.5-3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎన్నికల హామీ ఇచ్చిన అమరవీరుల కుటుంబాలకు హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పటికీ అమలు చేయకపోవడంతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అయితే ఈ విషయంలో ఇప్పటికీ అనేక సార్లు సెక్రటేరియట్ ముట్టడి జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలయాపన చేసేందుకే కేశవరావు సారథ్యంలో కమిటీ ఏర్పాటు చేశారని కూడా పెద్ద ఎత్తున దుయ్యబడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఏదైతే అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీ ప్రకారం తమకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించారని కూడా పెద్ద ఎత్తున నిరసనకారులు తెలిపారు. ఏదైతే రాష్ట్రం పలు ప్రాంతాల నుంచి ఆందోళనకారులు తరలి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అనేక పథకాలను కూడా సరిగ్గా నిర్వహించడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఏదైతే ముఖ్యంగా చూస్తున్నట్లయితే అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాల్సిన హామీలు అయితే ఇప్పటి వరకు ఒకటి కూడా నెరవేర్చలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మాటలతోటే ప్రభుత్వం కాలయాపన చేసిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ అనేక విషయాల్లో మోసం చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అమరవీరుల కుటుంబాలకు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అక్రమ్. తెలంగాణ